హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో మినపగారెలు చుక్క నూనె అంటుకోకుండా పీల్చకుండా ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో, అది పొట్టుపప్పుతోటి మినపగారెల్ని చక్కగా ఎలా చేసుకోవాలో ఈజీగా మీకు చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్. చూసారా, పొట్టుపప్పుని ఇలా ఒక 4 గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోండి. అది మీరు కడుక్కోవడం రాదు అక్క అంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా సింపుల్గా ఎలా కడుక్కోవాలో కూడా నేను చూపిస్తాను. నానబెట్టుకొని శుభ్రం చేసుకున్న మినపప్పుని ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకోండి. ఎందుకంటే మరీ మెత్తగా చేసుకుంటే వడలలాగా వస్తాయి. లేదు, మనకి మినపగార పొట్టుపప్పుతోటి మినపగార చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. పాతకాలపు పద్ధతిలో, పాతకాలపు నుంచి మనకి పొట్టుపప్పుని ఎక్కువగా వాడేవాళ్ళు. మనం ఈ మధ్య కాలంలో కడుక్కోలేక వాటిని మామూలుగా గుళ్ళు పప్పు తెచ్చుకొని వాడుకుంటున్నాం. కానీ ఇవే చాలా మంచిదండి. ఎందుకంటే కొంచెం పొట్టు కూడా ఉంటుంది కదా, ఆ పొట్టు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. పొట్టు కొంచెం మొత్తం క్లీన్ చేయకుండా కొంచెం అక్కడక్కడ ఉండేలాగా ఉంచుకున్న తర్వాత ఇలా చేసుకుంటే చాలా మంచిది. అలా చక్కగా రుబ్బుకున్న పిండిలో కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఎండుకారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అలానే కరివేపాకు. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నానండి. చూసారా, కొంచెం కూడా నేను సోడా ఉప్పు అనేది ఎక్కడ వేయట్లేదు. నేను ఏ వంటలో కూడా వేయలేదు, మీరు కావాలంటే గమనించవచ్చు. మొత్తం ఇలా కలుపుకోండి. ఉప్పు బాగా కలిసేలాగా చేయండి, ఎందుకంటే అక్కడక్కడ మిగిలిపోతుంది కాబట్టి మొత్తం మిక్స్ చేస్తే చక్కగా కలుగుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి గారెలు. మనం బయట 10 రూపాయలు పెట్టాలి, ఒక గారె తెచ్చుకోవాలన్నా కూడా మినిమం 10 రూపాయలు లేని గారె రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకండి, చక్కగా మనం ఇంట్లో నలుగురు ఉన్నామనుకోండి, ఒక్కొక్కరు 4 తినాలంటే మనిషికి 40 రూపాయలు కావాలి. అంటే ఎంత, దాదాపు 200 దాకా మనం పెట్టుకోవాలండి బయట ఏదైనా మనం గారెలు తెచ్చుకొని తినాలనుకుంటే. ఎందుకు ఇలా చేసుకున్నామంటే తక్కువ ఖర్చుతోటి ఇంటి ఎల్లపాది కడుపు నిండా తినొచ్చండి. చూడండి, బాగా పిండి ఇలా మిక్స్ చేసుకోండి. అలా బాగా మిక్స్ చేసుకున్న పిండితోటి చక్కగా ఇలా గారెల్లాగా వత్తుకొని పేపర్ మీద కానీ లేదంటే క్లాత్ మీద కానీ గారెల్లాగా షేప్ వచ్చేలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి అండి ఆయిల్ వేసుకునేటప్పుడు. ఇది కూడా మాకు రాదు అక్కనంటే ఆయిల్లో చేతితో కాకుండా సింపుల్గా వేసుకునే పద్ధతి కూడా ఉందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పోస్ట్ చేసే వీడియోల కోసం వెయిట్ చేయండి. చూసారా, గారెలు ఇంకా తెల్లగా ఉండేలాగా అస్సలు తీయొద్దండి. ఇలా ఎరుపు రంగులోకి మారితే, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, కమ్మగా. చూసారా, పొట్టుపప్పుతోటి మినపగారెలు ఎలా రెడీ అయ్యాయో. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. వీటిని చూడగానే అమ్మో పెద్ద ప్రాసెస్ ఏమోనని చెప్పి బయట కొనుక్కొని తింటే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత శ్రమ అనుకుంటారు. కానీ బయట తెచ్చుకునేదానికి మనం చేసుకునేదానికి చాలా తేడా ఉంటుందండి. డబ్బులు పోతాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం పోతుంది బయట తింటే. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు ఆదా అవుతాయి, కానీ ఇంటి ఎలపాది కడుపు నిండా తినొచ్చు, ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే మనం బయట ఏ నూనెలో వాళ్ళు వేస్తారో తెలియదు, వాడిన నూనెలోని మళ్ళా వేసి అవే మనకు అమ్ముతూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నామంటే కొంచెం నూనె వేసుకొని చక్కగా ఎప్పుడప్పుడు ఇలా చేసుకొని మిగిలిన నూనె వాడేసుకుంటూ ఉండొచ్చు. చూసారా, కమ్మని మినపప్పుగా పొట్టుపప్పుతోటి మినపగారెలు రెడీ అయిపోయాయి. ఇలా ఒక గిన్నెలోకి పేపర్ వేసుకొని అందులో వేసుకోండి. ఇంకేదైనా ఒకటి అర డ్రాప్ ఆయిల్ ఉన్నా కూడా అవి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ పేపర్. కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత అందరికీ ఇచ్చామంటే చక్కగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, పొట్టుపప్పుతోటి మినపగారెల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.